బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పౌర్ణమి మనం 365 ఒత్తులు వెలిగించుకుంటాము, ఉపవాసం ఉంటాము. ఆ రోజు యొక్క విశిష్టత, అసలు ఏ రోజు జరుపుకోవాలి పౌర్ణమి? ఎందుకంటే మనకి చంద్రగ్రహణం ఒకటి ఉందండి. అవును, మొన్నేమో సూర్యగ్రహణాన్ని చూసాము, ఈసారేమో మనకి పౌర్ణమికి చంద్రగ్రహణం ఒకటి తగులుతోంది. సో 7వ తారీఖు 8వ తారీఖు ముందు అదొక క్లారిటీ తెచ్చుకున్నాక ఆ రోజు విశిష్టత. 8వ తారీఖు ఉదయం నుంచి సాయంకాలం వరకు కార్తీక పౌర్ణమి ఉంది. 8వ తారీఖు ఉదయం నుంచి సాయంకాలం వరకు కార్తీక పౌర్ణమి తిథి ఉన్నది. అయితే పౌర్ణమి గడియలు తొందరగానే అయిపోతాయి, చీకటి పడేదాకా పౌర్ణమి లేదు. పైగా ఈ మన సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పబడుతున్న భారతదేశంలో కేవలం పాక్షికంగా కొద్ది నిమిషాలు మాత్రమే కనపడేటువంటి చంద్రగ్రహణము మధ్యాహ్నమే మొదలవుతుంది, మనకు కనపడదు. సాయంకాలం 8వ తారీఖు చంద్రోదయం అయ్యేసరికల్లా పౌర్ణమి ఘడియలు వెళ్ళిపోతాయి. చంద్రోదయము అవకుండా ఇంకా గ్రహణం నడుస్తూ ఉంటుంది. గ్రహణం విడిచి చంద్రుడు బయటకు వచ్చేసరికల్లా అప్పటికే పౌర్ణమి వెళ్ళిపోయి 1 గంటన్నర అయిపోతుంది. ఓకే. కాబట్టి ఉదయకాలంలో తిథి ఉన్నప్పుడు ఉంటే ఆ తిథే చెప్పుకోవాలి, ఆ తిథే చేయాలన్న నియమం ఇక్కడ వర్కౌట్ కాదు. కాబట్టి 7వ తారీఖు సాయంకాలం కార్తీక సోమవారం నాటి సాయంకాలమే 4:56 59 కొన్ని చోట్ల 5:25 సూర్యాస్తమయం కాకముందే పౌర్ణమి ఘడియలు వచ్చేస్తాయి. 7వ తారీఖు సాయంత్రం పౌర్ణమి రాత్రి ఉండటం ఇంపార్టెంట్. కాబట్టి చంద్రుడు కదా పౌర్ణమికి, ఆయన ఉండాలి కదా పూర్ణ చంద్రుడు. మెయిన్ రీజన్ తీసుకుంటాం, అంటే మెయిన్ ఇక్కడ వ్యవహారం అయితే అది. మరుసటి రోజు చేసుకోవడానికి 8వ తారీఖు చేయటానికి పగలు లేదు. మనం చంద్రుడికి సంబంధించిన వ్యవహారాలన్నీ రాత్రి చేస్తాము. కాబట్టి ముందు రోజే చేసుకోవాలి. ఈ ముందు రోజు మనం ఏమేం చేయొచ్చు? కార్తీక పౌర్ణమి నాడు యథావిధిగా మనం ఇళ్లల్లోనూ దేవాలయాల్లోనూ చెరువుల దగ్గర బావుల దగ్గర ఎక్కడైనా వెలిగించేటువంటి 365 ఒత్తులు వెలిగించుకునే పద్ధతి ఈ రోజే 7వ తారీఖు రాత్రి. అలానే జ్వాలాతోరణం వెలిగిస్తారు దేవాలయాల్లో. అది కూడా జ్వాలాతోరణం కూడా 7వ తారీఖు రాత్రి 7వ తారీఖే వెలిగిస్తారు. ఈ దీపాలు వెలిగించుకోవటం సంవత్సరం అంతా కూడా దీపారాధనలో ఏదైనా చిన్న చిన్న తేడా పాడాలు ఉంటే దాన్ని సరిచేసుకోవటం కోసం ఈ 365 ఒత్తులు వెలిగించాలి అనేది ఎప్పుడో మొదలైంది మన దగ్గర. ఎవరైనా ఒకళ్ళు 2 10 మందో చేసేవాళ్ళు. ఇప్పుడు లక్షల్లో అందరం సామూహికంగా ప్రతి ఇంట్లో దేవాలయాలకు వెళ్తే దేవాలయాన్ని దగ్ధం చేసేంత అంతంత మంటలు పెట్టి మొత్తానికి చేసేస్తున్నాం. మళ్ళీ ఇంట్లో కూడా నాకోటి మా ఆయన కోటి మా పిల్లలిద్దరికి చెరుకో 2 అని 4 కట్టలు కూడా వెలిగించేస్తున్నాం. అవునండి. అందులో ఇది వరకు అన్ని ఇళ్లలో చేసుకుని 365 పెట్టుకుంటే ఇప్పుడు అట్లా కాదు. ఒక గట్టిది ఇంత టంగు మందు ఒకటి ఉంటుంది, గట్టిగా చుట్టేస్తారు, ఇంతంతవే ఉంటాయి. దాంట్లో ఒక దీపావళి టపాకాయకి పెట్టినట్టు ఒక ఒత్తి బయటికి పెడతారు. ఆ ఒత్తిని వెలిగిస్తే సరిపోతుంది, అవన్నీ మెల్లిగా దగ్ధమవుతాయి. సూక్ష్మంలో మోక్షాలు బోల్డ్ అని వచ్చినాయి. ఇప్పుడు అందరూ చేస్తున్నారు, ఏమీ లేదు. సోషల్ మీడియా ప్రభావం ప్రపంచానికి తెలుసు. మంచిగా పోని ఏదో నువ్వుల నూనె ఆవు నెయ్యి అవి ఆహుతవటం వల్ల వచ్చేటువంటి వాసనలు, ఎనర్జీ వస్తుంది, మనకి వాతావరణానికి మంచిది. మనకి ఎవరు వెలిగించారో వాళ్ళకి మంచిది. వీళ్ళు కూడా మేము ఏదో ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళామనే ఒక ప్రగాఢమైన భావన లోపల కలిగి కొంచెం అంటే మనసు 1000 రేకులు విచ్చుకున్నట్టు ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మంచిదే, చేయగలిగితే చేసుకోవచ్చు. 7వ తారీఖు సాయంకాలం ఆ రోజు మనం కార్తీక సోమవారం కూడా వాళ్ళ ఉపవాసం ఉంటాము. మనం దీనికి కూడా అంటే పౌర్ణమి కూడా పగలు ఉపవాసం, రాత్రి భోజనం. అవును. ముందు రోజు ఎలాగో కార్తీక సోమవారం పగలల్లా ఉపవాసం ఉంటాం. సోమవారం నాటి రాత్రి మనం ఈ దీపాలు అవి వెలిగించేసుకుని జ్వాలా తోరణాలు వెలిగించి దేవాలయ దర్శనం చేసి ఆకాశ దీపాలు వెలిగించి పున్నమి నోములని చేసుకుంటారు. పున్నమి నోములు కూడా 7వ తారీఖే చేసేసుకోవచ్చు. నోములు చేసేసుకోవటం తర్వాత ఇక మర్నాటికి ఏమీ లేదు. మర్నాటికి మనకు హడావిడి ఏం లేదు. యథావిధిగా మామూలు మంగళవారం నాడు ఏం చేస్తామో అదే విధి. మర్నాడు పున్నం నోములు వ్యవహారం లేదు. అయితే ఈ 36 పున్నములు నోములు అలాంటివి ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. 36 పున్నములు 36 పున్నమి నోములు ఉన్నవాళ్ళు కూడా 7వ తారీఖే చేసుకోవాలి. ఎందుకంటే చంద్ర దర్శనం పూర్ణబింబం 16 కళ్ళతోటి కనపడాలి మనకి. అది 7వ తారీఖే కనిపిస్తుంది, అంతే కదా? 7వ తారీఖే కనిపిస్తుంది. 7వ తారీఖే పౌర్ణమి ఉంది, చంద్రుడు కనిపిస్తాడు. దీని మీద ఏంటంటే నేను సుబ్రహ్మణ్యం గారి అదే తీసుకున్నాను, ఆయన సంప్రదించకుండా చెప్పట్లేదు.
మామూలుగా కూడా మనకి పౌర్ణమి అంటే రాత్రి నిండు చంద్రుడు ఉండాలి. దీనికి రకరకాల పూజా విధానాలు కార్తీక దామోదర ప్రీత్యర్థం పూర్ణమాసంలో చేసుకుంటున్నామని చెప్పుకోవచ్చు. ఒకటి అమ్మవారికి ప్రీత్యర్థం ఈ లలితాదేవిని భావించి పూర్ణచంద్రుడిలో లలితా సహస్రనామం చదువుకోవచ్చు, శివ సహస్రనామాలు చదువుకోవచ్చు, విష్ణు సహస్రనామాలు చదువుకోవచ్చు. శివ సంబంధమైన, విష్ణు సంబంధమైన, దేవీ సంబంధమైన ఏ పూజ చేసుకున్నా కూడా మంచి ఫలితం ఇస్తుంది. పౌర్ణమి నాడు పెద్ద దానానికి ప్రాశస్త్యం గురించి పెద్దగా చెప్పరు, ఏదో కుదిరినట్టు చేసుకుంటాం. ఈ రోజున ప్రధానంగా దీపం, అర్చన, అవి రెండూ ప్రధానం. ఎలాగో పొద్దున ఉపవాసం ఉంటారు, కార్తీక పురాణం వినేయండి, చదువుకోండి, వినిపించండి యథావిధిగా. పగలు ఉపవాసం ఉండండి. రాత్రి భోజనానికి ఏర్పాటు పొద్దున్న చేసుకోకూడదు, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. సాయంత్రమే చేసుకోవాలి. సాయంకాలం దీపం పెట్టుకున్నాకనే మీరు వంట ఏర్పాట్లు అవి చేసుకోవాలి. ఎక్కడైనా వాకిళ్ళలో అంటే మన తులసి చెట్టు ఉంటే తులసి చెట్టు దగ్గర, ఇంట్లో దేవతార్చనలు అంటే మనం ఇప్పుడు 365 ఒత్తులు వెలిగించామనుకో ఇంత జ్వాల వస్తుంది భగ్గుమని. అవును. అందుకని ఇంట్లో కాకుండా కొంచెం వాకిళ్ళు, పెరళ్ళు, బాల్కనీలు అలా తులసి దగ్గర కనుక పెట్టుకుంటే చెట్టుకు దగ్గరగా పట్టుకోకండి. తులసి మొక్కకి కొంచెం యువతలుగా ఒక చక్కగా ముగ్గేసి శంఖచక్రాలు వేసి ఓ పద్మం వేసి దాంట్లో చిన్న ప్రమిదను పెట్టడం, ఆవు నేతిలో నానబెట్టినటువంటి దీపాలను ఏం చేస్తారంటే వీటిని ఒత్తుల్ని కూడా ఉదయకాలమే ఆట పెట్టండి. నేను నేతిలో వేసి పెట్టండి. పెడితే కొంచెం తీసి పెట్టేటప్పుడు కొద్దిగా పిడిచేసి కనుక పెడితే చకచక ఆహుతవుతుంది, చక్కగా దీపం నిలిచి కాలుతుంది. ఈ 365 ఒత్తులు వెనుకున్న ఆంతర్యం ఏంటి రమ్మగారు? సంవత్సరం జయ అంతేనా? రోజులు 365 రోజులకి రోజుకు ఒకటి చొప్పున పెడుతున్నట్టుగా. ఇప్పుడు మనం అవన్నీ మీ ఇష్టం, కానీ నేను ఇప్పటికి 3 సంవత్సరాలుగా ఇదే మాట చెప్తున్నాం. ఇంటికి ఒక దీపం చాలు. భార్యకి వేరు, భర్తకు వేరు చెప్పక్కర్లేదు. కొంతమంది ఇలా ఫీల్ అవుతారు, మా ఆయన కూడా దీపం పెట్టాలి కదా అది కదా అని. దానికని మీ ఇష్టం పెట్టుకోండి అని చెప్పాము లాస్ట్ ఇయర్. కొంతమంది నానుడు ఏంటంటే రమ్మగారు, మనం చేసే ఒక్కొక్క రోజు ఒక్కొక్క తప్పుకు సంబంధించి 365 తప్పులకి సంబంధించి దీపం పెడుతున్నాం. నావే, మా భర్తవే, పిల్లలే అనేది ఒక భావన. కాదమ్మా, కాదు కదా, అట్లా కాదు. నిత్యము మనం దీపారాధన చేయాలి. ఏ రోజు తప్పిపోయినా, ఎన్ని రోజులు తప్పిపోతాయి, బయట ఉంటారు, ఏదైనా పురుడు మైల శూలా వస్తాయి, ఎన్ని రోజులు వచ్చాయో నీకు తెలుస్తుంది. ఆ లెక్క తప్పు పైకి కిందకి పోకుండా ఉండటం కోసం దీన్ని తప్పులు ఏమిటి, దీపం పెడితే పోతాయమ్మా చెప్పు, ఏమిటో చెప్పుకుంటాం కానీ అలా ఉండదు. పైగా ఇది మీరు చూడండి, సంసార రథం చోదకుడు ఒకడే కదా ఉంటాడు. ఓ బస్సు కారు ఎక్కావు, కారులో ఎక్కిన 4 డ్రైవ్ చేస్తారా చెప్పు? ఒక్కడు డ్రైవర్. ఎగ్జాంపుల్ అసలు ఒక్క డ్రైవరు, ఇంటికి ఒక్క దీపారాధన. భార్య భర్త ఇద్దరు దీపం పెట్టినా, మనం ఇదివరకు చెప్పినప్పుడే నేను చెప్పాను, భర్త దీపం పెట్టి బయటికి వెళ్ళారనుకోండి, నువ్వు ఇంకొక ప్రమిద పెట్టి ఇంకో ఒత్తి పెట్టకు, అందులోనే నూనె పోయి, అది పద్ధతి. ఇంటికి ఒక దీపారాధన, ఆయనకో దీపారాధన, నీకో దీపారాధన, ఎరుకో కాపరమా, అదే పద్ధతి. ఒక వాహనానికి చోదకుడు ఒకడు, అంతే, డ్రైవర్ ఇంటికి. ఇప్పుడు మనం పూజ చేయించుకున్నాం దేవాలయంలోకి వెళ్ళి, పసిపిల్ల బాలది ఇంట్లో పెంచుకునే కుక్క పిల్ల పేర్లు కూడా చెప్పక్కర్లేదమ్మా. అసలు నాకు ఎంత విసుగ్గా ఉంటుందో, గుళ్ళలో వింటానా 100 పేర్లు చెప్తారు. ఆయన ఒట్టి నామకే వాస్తే చెప్తున్నాడు, దానివల్ల ప్రయోజనం లేదు. ప్రయోజనం దేనివల్ల వస్తుంది? ఫలానా ఆ గోత్రానికి సంబంధించిన ఫలానా ఆయన యొక్క సకుటుంబ సపరివార సమేతంగా అన్న వాక్యం చెప్పనిస్తే, ఆ కుటుంబంలో మీరు, మీ పిల్లలు, మీ మానవలు, తర్వాత మీ అల్లుడు, కూతురు తాలూకు దౌహిత్రులు, వాళ్ళంతాను, వాళ్ళతో పాటు మీ ఇంట్లో ఉండే పని వాళ్ళు, పరివారం కూడా వస్తారు చక్కగా. అందరి పేర్లు చెప్పక్కర్లా, అలా అక్కడ గుళ్ళో చెప్తాం కాబట్టి అందరి పేర్లతోటి 4కి 4 దీపాలని పెట్టారు ఒకళ్ళు, నాకు తెలుసు, అందుకనే చెప్తాను. అలా చేయవలసిన అవసరం లేదు. మరి పిల్లల పేరుతోటి అంటారు, అమ్మా నాన్నకి చేస్తే పిల్లలకి చేసినట్టే కాదు, అంతే కదా కదా. అలా ఎలా అవుతుంది? మేము తింటే వాళ్ళు తిన్నట్టు అవుతుందా? అలాంటి ప్రశ్నలు వేయకండి. ఎవరి ఫలితం వాళ్ళదే కదా, ఎవరి పుణ్యం వాళ్ళదే కదా, ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి, అనుమానాలండి. అది అలా ఉండదు. దైవ సంబంధమైన వ్యవహారాల్లో అట్లా ఉండదు. 4కి 4 దీపాలు అక్కర్లా. మీరు ఒక పని చేయండి, మీకు అలాంటి వాంఛ కోరిక అలా ఉంటే, దీపం పెట్టాం కదా 365, మీ ఆయన వచ్చి ఒక చెంచాడు నెయ్యి వేయండి, పిల్లల్ని కూడా చెరుకో స్పూను నెయ్యి అందులో వేయించండి, ఆ ప్రమిదలో దండం పెట్టించండి. అది ప్రధానం కదా, అది ప్రధానం. దీపాలు తలా ఒక బొత్తి, పోనీ 365ని 4 భాగాలు చేయండి, ఒక ప్రమిదలోనే పెట్టండి, వెలిగించండి.
సూక్ష్మంలో మోక్షం అవుతుంది. 4 వేరు వేరు ఏమి పెట్టవలసిన అవసరం లేదు. అలా ఆలోచించద్దు. ఇలా ఆలోచించండి. ఈ కుటుంబం ఒకటి, దీనికి ఒక్క పూజ గది, ఒక్క దేవుడు, ఒక్క దీపం, హాయిగా ఉంది చూడు. అవును. ప్రశాంతంగా ఇలా ఆలోచించి చక్కగా దీపం పెట్టండి. మంచి నైవేద్యం ఏదైనా చేసి పెట్టండి. పాయసాలు అవి నివేదన పెట్టచ్చు, అరటిపళ్ళు తలమిడి నివేదన పెట్టచ్చు, వడపప్పు పానకము పెట్టచ్చు, అన్నం వండి పప్పు కూర పులుసు చేసి అన్నం పూర్తిగా వండేసి మహానివేదన కూడా చేసుకోవచ్చు ఈ దీపాలు వెలిగే వేళలో. రమ్మగారు, ఏ స్త్రీలైనా చేసుకోవచ్చా? ఇలాంటి నియమాలు అసలు ఏమైనా ఉంటాయా? 365 ఒత్తులకే అందరూ చేసుకోవచ్చు. దానికి ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే దీపం పెట్టడానికి ఇలాంటి ఏ అభ్యంతరం ఉండదని కార్తీక పురాణంలో గాథల్లోనే చాలా సార్లు చెప్పడం జరుగుతుంది కదా. చాలా సార్లు చెప్తారు. మీరు వెళ్ళగలిగి దేవాలయంలోనే ఈ ఒత్తులు వెలిగించుకోగలిగితే మంచిది. సంతోషం. దేవాలయంలోనే పెట్టాలి, ఇంట్లో పెట్టకూడదు అన్న నియమం అయితే లేదు. ఇంట్లో పెట్టుకోవచ్చు, తులసి చెట్టు దగ్గర పెట్టుకోవచ్చు. ఇంటికి పెడగా పక్కన పెరట్లో వాకిట్లో ఒక తులసి చెట్టు, ఓ ఉసిరి చెట్టు ఉంటే అక్కడ కూడా దీపం పెట్టుకోవచ్చు. ఏమీ తప్పలేదు. రైట్. నమస్తే. నమస్తే.